విని ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి కీర్తన గ్రంథము 18వ కీర్తన 30వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు యథార్థవంతుడు. ఎవరంట? యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. నిర్మలం అంటే ఏంటి చెప్పండి? ప్యూర్గా అంటే కల్మషమే లేకుండా తేటగా ఉంటుందని అర్థం. ఏమన్నా తేటగా ఎటువంటి కల్మషం లేకుండా దేవుడు యథార్థవంతుడిగా ఉంటున్నాడు, ఎటువంటి కల్మషం లేనివాడిగా ఉంటున్నాడు. మూడోది ఏమని రాస్తుంది? తన శరణ జొచ్చు వారందరికీ ఆయన కేడుము. కాబట్టి ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ పక్షాన ఆయన నిలబడతాడు. ఎవరైతే అయ్యా నీవే శరణం గచ్చామి అని ఎవరైతే అంటున్నామో వాళ్ళ పక్షాన్ని దేవుడు నిలబడతాడు. ఈ జనాన్ని అడుక్కునే వాళ్ళు హలో ఒక 5 రూపీస్ ఇవ్వండి అంటున్నారు, 10 రూపీస్ ఇవ్వండి అంటున్నారు, రూపాయి ఇస్తే తీసుకోవట్లేదు. అరేనా ఈ రోజుల్లో మేము చిల్లరిస్తే ఎవరు తీసుకోవట్లేదు, కాగితం కావాలంట. కానీ పాతకాలం నా చిన్నప్పుడు అడుక్కున్నాడు ఏమన్నా తెలుసా? మాత దేహే శరణం గచ్చామి అంటే తల్లి చూడు నువ్వే శరణము, నువ్వే గచ్చంతరం, వేరేది లేదు అని అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు అదంతా మారిపోయింది. మారిపోయి ఏమన్నారు? ఒక 10 రూపీస్ ఇవ్వండి, ఒక 20 ఇవ్వండి అంటున్నాడు ఇంగ్లీష్లో. ఆడు ఎవరు అడుక్కునేవాడు కదా. కాబట్టి శరణం అంటే ఏంటంటే ఇక నీవే శరణం గచ్చామి అంటే నువ్వే శరణము, నువ్వే గత్యంతరం, ఇంకొకటి లేదని అర్థం. ఎవరైతే ప్రభా మా ప్రయత్నాలన్నీ చేశామో, మా కష్టం అంతా చేశామో, మా వల్ల కాల ఇక నీవే శరణం, నువ్వే గత్యంతరం, నువ్వు తప్ప ఈ కార్యం మాకు ఎవరు చేసేవాళ్ళు లేరంటే దేవుడు తప్పక చేస్తాడు, చేయడా తప్పకుండా చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే మనుషుల వైపు చూడొద్దండి. మనుషుల వైపు మీకు ఏ మంచి దొరకదో, ఏ మంచి జరగదో, ఎవరు మంచి వాళ్ళు కాదు. కాబట్టి మనం చూడాల్సినంత ఎవరి వైపు అంట? దేవుని వైపు చూడాలి. మనిషి వైపు చూడొద్దు, దేవుని వైపే. బైబిల్ అంది విశ్వాసాన్ని కర్తి దాన్ని కొనసాగించిన యేసు వైపు చూసుకొని మన పందెంలో ఓపితో పరిగెత్తాలి. అటు చూడొద్దు, ఇటు చూడొద్దు. అంటే పడిపోయే వాళ్ళు ఉంటారు, చెడిపోయే వాళ్ళు ఉంటారు, నశించిపోయే ఉంటారు, రక్షించబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మనం చూడకూడదు. మనం ఎవరిని చూడాలి? మన గురి ఎద్దుకు పిలిచిన యేసును చూసి పౌలు వలె గురి ఎద్దుకు మనం పరిగెత్తాలి. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు యథార్థవంతుడు. చెప్పండి అందరూ. కాబట్టి దేవుడు యథార్థవంతుడు అయినప్పుడు మనుషుల్ని కూడా ఎలా చేస్తుంటాడు దేవుడు చెప్పండి? యథార్థవంతులుగా చేస్తుంటాడు కదా. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు యథార్థవంతులుగానే చేస్తే మనుషులు ఏం చేశారంటే ఆ యథార్థతని పోగొట్టుకున్నారని రాస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు యథార్థవంతుడైనప్పుడు ఆయన సృష్టించిన సృష్టి కూడా ఎలా చేస్తాడు దేవుడు చెప్పండి? యథార్థంగానే చేస్తాడు కదా. ఇప్పుడు మనం యథార్థవంతులు అనుకోండి, మనం ఏం చేస్తాము? యథార్థం. ఇప్పుడు సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఒక సిస్టర్ ఏమని చెప్పింది? యథార్థంగా అతనికి ఎక్స్ట్రా డబ్బు ఇవ్వాలి, నా దగ్గర లేదు, కానీ నేను ప్రార్థన చేసిన మళ్ళీ నాకు డబ్బు దొరకగానే తనకి ఇవ్వాలనుకున్నాను. కరెక్ట్గా గుమ్మంలోనే అతను ఉన్నాడు. కాబట్టి మన యథార్థం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యథార్థం నెరవేర్చే కొరకు ఆ మనిషిని తీసుకొస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. మనకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏం చేయాలంటే మాట తప్పకుండా మనము అదే విధంగా మనము కనపడాలి. అంటే ఇక్కడ మనం చదువుచున్నాం దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆ తర్వాత ఆయన్ని శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడుమైనాడు. అంటే ఇక్కడ చదువుచున్నాము ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. ఎలా పుట్టించాడంట? దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనిషి ఏం చేశాడు? రకరకాలని కల్పించుకున్నాడు. ఏం చేస్తాడంట?
మనుషుడు ఏం చేస్తాడు, రకరకాలుగా కల్పించుకున్నాడు. మనుషుల్ని కల్పించుకున్నాడు, మరి దేవుళ్ళు కల్పించుకున్నాడు, వృత్తి కల్పించుకున్నాడు, వ్యాపారం కల్పించుకున్నాడు, సుఖాన్ని కల్పించుకున్నాడు, శరీర కార్యాలు కల్పించుకున్నాడు, పాపాన్ని కల్పించుకున్నాడు. ఇలాగ సాతానుతో కలిపితాల్లో తంత్రాలు, సాతాను కలిపి చెరిపిడి తంత్రాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ వివిధ తంత్రాలు ఎవరియండి? సాతాను. ఎవరి అంట? అపవాది తంత్రాలు మనము ఎదిరించాలని రాస్తుంది కదా. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మాత్రము నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ మనుషులు మాత్రం ఏం చేస్తారంటే తంత్రాలు కల్పించుకున్నారు. ఎవరంట? తంత్రాలు అంటే ఏంటి? ఒక తప్పు చేసి దాన్ని కప్పుకోవడం, ఒక తప్పు చేయడానికి మనం ఆలోచన చేయటం, లేకుంటే ఒక తప్పు చేసి ఇంకొక మనిషి ఇంకో మాట్లాడు, ఇలా రకరకాలుగా ఏం చేస్తారంటే మనుషులు కల్పించుకుంటారు. ఏం చేస్తాడు అంటే వెంటనే మనం మాట మార్చుకోవటం, ఏం చేస్తాం, మనకు అనుకూలంగా మనం అవి కల్పించడం మనం తయారు చేసుకుంటాం, మనం తయారు చేసుకుంటాం. కానీ దేవుడైతే అలా చేయలేదంట. దేవుడు ఎలాగ యథార్థవంతుడు ఉన్నాడో నరులను కూడా ఏం చేస్తాడంట అదే యథార్థవంతుడిగా దేవుడు చేశాడు. కానీ ఇప్పుడు మనుషుడు ఏమైపోయాడు? యథార్థతని కోల్పోయాడు. ఇప్పుడు సాతాన్ని తీసుకుందాం. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వాక్యం చూడండి అమ్మ. సాతాను చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదవండి అమ్మా. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఇక్కడ సాతాను కూడా ఫస్ట్ ఎలా ఉందంటే యథార్థవంతుడిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఇది కేరుబు దేవదూత గురించి రాయబడింది. ఎవరంట? లూసిఫర్ గురించి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనపడే వరకు కూడా ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడు. అంటే ఎప్పటి వరకు యథార్థవంతుడు ఉన్నాడు? పాపము జరగక ముందు యథార్థం ఉన్నాడు. ఎప్పుడైతే పాపము జరిగిందో అతను ఏం పోయిందంట? యథార్థత పోయింది. అబద్ధం వచ్చేసింది, మోసం వచ్చేసింది. ఏంటి? ఇలాగా తంత్రాలు కల్పించేస్తాడు. ఏమని కల్పించాడు? దేవుడు ఆ పండు తింటే చచ్చిపోతాని చెప్పాడా? ఏం కాదు, మీరు చావరు. ఇలా మనం చూస్తే సాతాను మొట్టమొదటిగా ఎక్కడ అసూయపడింది చెప్పండి బైబిల్లో? మనిషిని చూసి అసూయపడింది. ఎవరినంట? దేవుడు నన్ను మహిమతో చేశాడు, కానీ మానవుడిని దేంతో చేశాడంట? మట్టితో చేశాడు. కాబట్టి నేను దేవుడిని అయిపోతే బాగుండు అని చెప్పి దేవుని కంటే తనని ఉన్నతంగా హెచ్చించుకోవటం వలన దేవుడు ఏం చేస్తాడంట? పాతాళానికి ఒక మూలకి త్రోసివేశాడు. కాబట్టి పడిపోయిన సాతాను ఏం చేస్తాడంటే నేను పోగొట్టుకున్న ఆ మహిమని, ఆ పరలోకాన్ని ఏ మనుషులు పోగొట్టుకోకుండా తన్ను కూడా తంత్రాలతో నింపి, మంత్రాలతో నింపి, చేతబడులతో నింపి చండాలంగా చేసి ఈ మనిషి కూడా పరలోకాన్ని వెళ్ళకుండా నేను చేస్తాను, నన్ను వెళ్ళకుండా దేవుడు తీసి పారేస్తాడు, కాబట్టి ఈ మనుషులను కూడా నేను చెడగొట్టి వీళ్ళని కూడా అక్కడికి వెళ్ళకుండా చేస్తానని చెప్పేసి సాతాను కూడా ఏం చేస్తుందంట? పాపము చేసి ఏం చేస్తుందంట? ఎంత ఘనంగా ఉందో చూడండి. 14వ వాక్యం చదవమ్మా పైన. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. చూడండి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో లూసిఫర్. ఎక్కడంట? ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుని దగ్గర ఉందంట. దేవుని దగ్గర దేవదూత అందరిని లీడింగ్ చేసేది ఈ దేవదూతే, మ్యూజిక్ చేసేది ఈ దేవదూతే, మంచి స్వరంతో పాడేది ఈ దేవదూతే. ఇంత ఉన్నతమైన దేవదూతకి ఒకనాడు ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఏమొచ్చిందంట? గర్వం వచ్చిన తర్వాత ఈ దేవదూత ఏమైందంట? పడిపోయింది. 16వ వాక్యం చూడండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఇంకా కిందకి వెళ్ళి చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కాబట్టి ఇలా చూసినట్లయితే ఎంతో ఉన్నతంగా ఉంచాడు దేవదూతని, కానీ తాను ఏం చేస్తాడంటే గర్వించాడు. నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వించావు. ఈ దినాల్లో చూడండి ఎవరైనా సరే ఒకటే చూసుకొని గర్విస్తారు.
అందాన్ని చూసుకోను, కండలను చూసుకోను, చదువు చూసుకోను, ఉద్యోగం చూసుకోను, డబ్బును చూసుకోను, ఏదైనా ఒకటి మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. ఏంటి అది అంతా ఎలా ఉంటుంది అంటే చాలా అందముగా వాళ్ళకి కనపడుద్ది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గర్వం వచ్చేస్తుంది. ఏమొస్తుందంటే ప్రతి మనిషి ఏమొస్తుందంటే నా అంతటి వాళ్ళు లేరు, నాలాగా లేరు అని చెప్పేసి మనిషికి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. కాబట్టి ఈ దేవదూత కూడా ఫస్ట్ ఎలా ఉందంటే యథార్థంగా ఉంది. కానీ ఎప్పుడైతే అన్యాయము లోపల పెంచుకుందో, పాపం ఎప్పుడైతే లోపల పెంచుకుందో యథార్థతని పోగొట్టుకుంది. ఈ దినాల్లో కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు ఫస్ట్ యథార్థంగా ఉంటారు. ఎప్పుడైతే లంచానికి అలవాటు పడతాడో ఆడేమైపోతాడు, చెడిపోతాడు. ఇంక ఫస్ట్ 100 అంటాడు, తర్వాత 1000 అంటాడు, తర్వాత 10,000 అంటాడు, తర్వాత 10 లక్షలు కూడా సంపాదిస్తాడు. చూడండి, ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేకులు అక్రమముగా ఎంతో సంపాదించుకొని ఒక దినాన్న పోలీసులు దొరుకుతున్నారు. అది మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనుషుడు యథార్థం ఉన్నంత వరకు బాగుంటాడు. ఎప్పుడైతే ఒక తప్పు చేయడానికి ప్రారంభిస్తాడో అక్కడి నుంచి ఏం చేస్తాడంట, తంత్రాలు ఈ ఒక తప్పు చేయడానికి ఒక ప్లాన్ చేస్తాడు. చేసినది ఏం చేస్తాడు, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక ప్లాన్ చేస్తాడు. అట్లా ఒక తప్పు చేసి దాన్ని కప్పుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తాడు, 100 తప్పులు చేస్తాడు. అంటే మనిషి ఏమైపోయిందంటే రోజు రోజుకి చెడిపోతున్నాడు. ఎలా అంటే రోజు రోజుకి ఏమవుతుందంట చెడిపోతున్నారు. పిల్లలు మనం చూడండి, రోజు రోజుకి వాళ్ళు చెడ్డ అలవాటు నేర్చుకుంటారు. రోజు రోజు మనం చెప్పి 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 మనకు నోరు నొప్పి వచ్చి మనకు ఇసుక వచ్చేస్తుంది. అలాగే దేవుడు అయితే యథార్థవంతుడు, మనిషిని యథార్థవంతుడు చేస్తాడు. దేవదూతలు ఏం చేస్తాడంట, యథార్థంగానే చేస్తాడు. ఇప్పుడు దేవుడు మాత్రం యథార్థవంతుడిగానే ఉన్నాడు, కానీ మనిషి చెడిపోయాడు, సైతాను చెడిపోయింది. ఏమైందంట, మనిషి చెడిపోయాడు, సాతాను చెడిపోయింది. కాబట్టి ఈ దుష్టలోకంలో మనం ఎలా ఉండాలి చెప్పండి, మనం ఎలా ఉండాలి, చెడిపోవాలా, యథార్థంగా ఉండాలి. కాబట్టి మన మాటల్లో యథార్థంగా ఉండాలి, మన ఆలోచనలు యథార్థంగా ఉండాలి, మన హృదయంలో యథార్థం ఉండాలి, మన ప్రవక్తలు యథార్థం ఉండాలి, మన నడవళ్ళు యథార్థం ఉండాలి, మన క్రియలు యథార్థం ఉండాలి, మన స్వభావం యథార్థం ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో యథార్థతే కనపడాలి, కానీ చెడుతనం మనలో కనపడకూడదు. ఏబు గారిని చూసినప్పుడు సాతాను చెప్తుంది, ఏబు యథార్థవంతుడు, భూమి మీద అతను వంటి వాడు లేడని దేవుడు చెప్తున్నాడు, సాతాను చెప్తుంది. అందుకని చనిపోయే వరకు కూడా యోబు గారు దేవుణ్ణి దూషించలేదు, తన యథార్థతను ఏం చేయాలంట వదిలిపెట్టలేదు. ఈ దినాల్లో చాలా మంది చిన్న ఆశ కొరకు, చిన్న అవసరం కోసమో, చిన్న సమస్య కోసమో ఏం చేస్తారు, వెంటనే అబద్ధమాడి లేకుంటే మాట మార్చి యథార్థతను కోల్పోతున్నాడు. అందుకని సాతాను యథార్థతను కోల్పోయి ఆదాము అవ్వలకి అబద్ధం చెప్పింది. ఏం చెప్పిందంట, మీరు తింటే చావనే చావరు అని చెప్పి అబద్ధం చెప్పింది కదా. అలాగనే అవ్వ కూడా ఏం చేస్తుంది, ఆదాముకు తినవద్దు అని చెప్పాల్సిన అవ్వ, తినవద్దని చెప్పాల్సిన ఆదాము కూడా ఆ యొక్క అబద్ధానికి లోబడిపోయి వాళ్ళు కూడా ఇద్దరు దాన్ని తినేశారు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఏ చోట అయితే కష్టపడి చేసి ఆశ్రయించాడో అదే చోట శపించాడు వాళ్ళని. చూడండి, ఏ చోట అయితే కష్టపడి వాళ్ళని సృష్టించి ఆశ్రయించాడు అదే చోట ఏం చేశాడు, దేవుడు వాళ్ళని శపించేశాడు. అని ఇదంతా చదువుతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడు యథార్థవంతుడు, మనుషుల్ని యథార్థవంతులు చేశాడు, దేవదూతని యథార్థవంతులు చేశాడు. కానీ అందరూ కూడా చెడిపోగల కారణం అంటే అన్యాయము. ఏమంట, అన్యాయం అంటే ఏంటి, తీసుకోకూడదు లంచము తీసుకుంటాం, చేయకూడదు చేస్తాము, అవునా కాదు, అదే అన్యాయం అంటే. అందుకే రాస్తుంది, నువ్వు విస్తారం వర్తకం అంటే ఏంటి, వ్యాపారం. ఏమంట, విస్తారం వర్తకం ఏంటి, వ్యాపారం. వ్యాపారం వల్ల ఏం చేసింది, అధికమైన లంచము లాభాలు తీసుకోవడం కోసము సాతాను ఏం చేస్తుందంట లోపల పాపాన్ని అన్యాయాన్ని పెంచుకొని అప్పుడు అదేం చేస్తుంది, యథార్థతని వదిలేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో మనలో యథార్థత పోతుంది. చెప్పండి అందరూ. సాతాను యోబుని యథార్థతలోంచి తొలగించాలని ఎంత ప్రయత్నించినా ఏబు ఏ ఒక్క పాపని చేశాడా, నోటి మాట వలనైనా పాపం చేశాడా, చేయలే. కాబట్టి సాతాను 24 గంటలు కూడా యథార్థవంతులను పడగొట్టాలనే తిరిగిద్ది, యథార్థవంతుల్ని యథార్థతలోంచి తొలగించాలనే తిరిగిద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే యోబులాగా యథార్థను వదలకుండా గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలంటే యథార్థం ఏం చేయకూడదు. ఆ మాట చదువుతారా యోబు గ్రంథంలో, నేను యథార్థం వదలక దాన్ని గట్టిగా పట్టుకున్నాను అంటాడు. యోబు గ్రంథము యథార్థం వదలకుండా గట్టిగా పట్టుకున్నాను చెప్తాను. యథార్థతని నేను విడవక దాన్ని గట్టిగా పట్టుకొని చెప్పి యోబు గారు చెప్తాడు. ఎందుకంటే తన జీవితంలో నీతిని గట్టి పట్టినాడు,
యథార్థతను కూడా గట్టి పట్టుకున్నాడు. ఎందుకంటే సాతాను అతనితో పోరాడుతుంది, భయంకరంగా శోధిస్తుంది. అలాంటి సందర్భంలో ఎక్కడ నేను పడిపోతానని చెప్పేసి అతను ఏం చేస్తాడు, గట్టిగా ఉన్నాడు. 27వ అధ్యాయం ఏబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. చూడండి, తన స్నేహితులు పలు రకాలుగా అతను హింసిస్తున్నారు. నీవు తప్పు చేసావేమో, నీ పిల్లలు తప్పు చేశారేమో, అందుకే నీకు గతి పట్టిందని ఏబుని అందరూ దూషిస్తారు. కానీ ఏబు ఏమంటున్నాడు, మీరు చెప్పింది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకొనను, మరణం అగు వరకు కూడా నేను ఎంత మాత్రం యథార్థత ఏం చేయాలంట, వదిలిపెట్టను అంటున్నాడు. ఏం చేయాలంట, అందుకని మనం కూడా మన జీవితంలో ఏదైనా ఒకటి సాధించాము అంటే కనుక అది ఎప్పుడు కూడా నిలబడాలి మన జీవితంలో. ఈ దినాల్లో కొంతమంది సాధిస్తారు కొన్ని, అవి అలాగే జీవితంలో గుర్తుగా జ్ఞాపకం ఉండిపోతాయి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే జీవితంలో యథార్థతను మనం సాధించాలి. ఏబు గారు ఏం సాధించాడు, యథార్థతను సాధించాడు, నీతి సాధించాడు, న్యాయం సాధించాడు. కాబట్టి అతని వంటి వాడు భూమి మీద చెడుతను అసగించుకుంటే ఎవరు కూడా లేకుండా అన్నాను. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాము, ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుడు యథార్థవంతులుగా చేశాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే యథార్థతని పోగొట్టుకొని పలు విధమైన తంత్రాలను ఏం చేస్తారంట, కల్పించుకుంటున్నారు. మన పిల్లలు మనం తీసుకున్న ఇంట్లో మనం ఏదైతే అడుగుతామో వాళ్ళు దానికి వ్యతిరేకంగా అబద్ధం చెప్తారు. ఎక్కడికైతే వెళ్తామంటే అక్కడికి వెళ్తారు, ఎవరితో మాట్లాడదంటే వాళ్ళతో మాట్లాడతారు, ఎవరు సహవాసం చేయొద్దంటే వాళ్ళ సహవాసాన్ని చేస్తారు. ఇలా ఏం చేస్తారంటే ఒకసారి చెడిపోయిన తర్వాత మళ్ళీ మంచి మార్గం రావడం చాలా కష్టము. బైబిల్ ఏం రాస్తుంది, ఒకసారి దేవుణ్ణి సిలువేసిన తర్వాత అలాంటి వారిని మరలా నూతనపరచట అసాధ్యం. ఒకసారి మనిషి పడిపోయాడంటే ఆ మనిషిని తిరిగి మళ్ళీ కట్టి లేపటం అంత ఈజీ కాదు. అందుకని ఇక్కడ చదువుతున్నాం మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచిండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు, మీకాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, భక్తుడు దేశంలో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒక్కడనూ లేడంట. కానీ బైబిల్ ఏం రాస్తుంది, భూమి మీద యథార్థవంతుడు యోబు గారు అని రాస్తుంది కదా. యోబు యొక్క యథార్థత ముందు ఎవరు నిలబడలేకపోయారు. సాతాను కూడా ఏమైందంటే యోబు దగ్గర ఓడిపోయింది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భక్తుడు దేశంలో ఒక్కడు కూడా లేకపోయాను, జనుల్లో యథార్థవంతుడు ఒకడను లేడు, అందరూ ప్రాణహాని చేయటకై పొంచి ఉన్న వారి ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలో ఒగ్గును. అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కడు కూడా యథార్థవంతంగా లేకుండా ఉన్నాడు, అందరూ ప్రాణహాని చేసేవారుగా పొంచి ఉన్నారు. ప్రతి మనుషులు కిరాతకుడు అంటే ఏం చెప్పండి, కిరాతంగా చంపారంటారు. అంటే కనికరం లేకుండా కిరాతంగా చంపుతారు. అంటే మనుషులు దినాన్ని మనుషులను చంపడానికి కూడా కిరాతకంగా ఏం చేస్తారంట, చంపేస్తారు. చంపేసి ఏమీ తెలియనట్టుగా కనబడుతున్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ దినాల్లో ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు, అంటే సహోదరు అంటే తోటి వారి అందరూ కూడా చంపడానికి కూడా ఏం చేస్తారంట, సిద్ధముగా కనపరుస్తారు. అందుకని మన జీవితంలో గుర్తించాల్సింటే దేశంలో మనం ఒక భక్తుడిగా మనం కనపడాలి, దేశంలో దేవునికి ఒక యథార్థపరుడుగా కనపడాలి. దేవుడు వెతుకుతున్నాడంటే యథార్థపరులు కనపడతారేమో, భూమి మీద ఒక్కడైనా కనపడతాడేమో అని దేవుడు వెతుకుతున్నాడంట. వెతికినప్పుడు ఎవరు కనపడాలి, మనం కనపడాలి. బైబిల్లో రాస్తుంది, భూమి మీద యెహోవా దృష్టిలో కృప పొందిన వాడు నోవాహు మాత్రమే ఉన్నాడు ఆ దినాల్లో. అందుకే నోవా కుటుంబాన్ని మాత్రం బ్రతికించి మిగతా అందరినీ నీళ్ళలో జల సమాధి చేశాడు దేవుడు కదా. కాబట్టి మరి సొదొమ గొమొర్రాలో చూసినట్లయితే కనుక దేవుని యొక్క కృప పొందగలిగాడు ఎవరున్నారంట, లోతు ఉన్నాడు. అబ్రహాం గారు ఏం చేస్తాడు, ఆయన కోసము ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, లోతును మాత్రము తప్పించాడు కదా. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో 20 లక్షల మంది ప్రయాణం చేస్తే దానిలో యథార్థవంతులు ఎంతమంది ఉన్నారు, యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు మాత్రం బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మనం అనుకున్నాము అనేకులుగా చర్చకు వస్తాము, దాంట్లో ఎవరో ఒక్కలే ఉంటారు, యథార్థంగా ఇద్దరే ఉంటారు. అంటే ఆ ఒక్కరి మనమై ఉండాలి. 10 మంది పరిగెడతారు, బహుమానం మాత్రం ఒక్కరికి వస్తాయి. కానీ 10 మంది పరిగెడతారు, కానీ పొందేది మాత్రము
ఒక్కడే. కాబట్టి మనం కూడా మనకి జీవితంలో ఈ దినాల్లో ఆ ఒక్కరు మనమై ఉండాలి, ఆ బహుమానం మనం ఉండాలని చెప్పేసి మనం ప్రయాసపడాలని ఇక్కడ మనం కోరుచున్నాం. దేవుడు కోరుచున్నాడు. జనులలో యథార్థపరుడు ఒకడును లేడంట. ఎవరు లేరంట? యథార్థపరులు ఏం చేయాలంట? ఒకరు కూడా లేరు. అందుకని మనం ఏం చేయాలంటే యథార్థతను మనం కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. ఈ దినాల్లో భూమి మీద యథార్థవంతులు లేకుండానే కనబడుతున్నారు. యథార్థతని పోగొట్టుకున్నారు, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు, నిజాయితీని పోగొట్టుకున్నారు. కాబట్టి చాలా మంది మోసగాళ్ళుగా, అన్యాయస్తులు కనబడుతున్నారు. కాబట్టి అలాంటి గుంపుల్లో మనం ఏమాత్రం ఏం చేయాలంట? కనపడకూడదు. కానీ వాళ్ళు తప్పైన మార్గంలో వెళ్ళినా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము మంచి మార్గంలో వెళ్తున్నాం అంటున్నారు. సామెత గ్రంథము 16వ అధ్యాయము 25వ వాక్యం చూడమ్మా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగానే కనపడుద్ది, కానీ అది చివరికి ఎక్కడ తీసుకెళ్ళాలంట? మరణానికి. ఇది నన్ను యథార్థత లేనివాడు ఎవరైతే కనబడుతున్నాడో వాడికి మనం చెప్తాం, ఇట్లా వెళ్తే నువ్వు చెడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నష్టపోతావు అని మనం చెప్తే వాళ్ళు వింటున్నారా? వినటం లేదు. నేను వెళ్ళేది యథార్థమైన మార్గమే, మంచి మార్గమే, నేను చేసేది కరెక్టే అని చెప్పేసి ఏం చేస్తారు? మరణానికైనా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ మార్గాన్ని ఆపటానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? లేదు. ఆ మార్గాలు ఆగిపోయి నేను వెళ్ళకుండా ఉండాలి అని అనుకున్న వాళ్ళు లేరు. కానీ మరణానికైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషంగా వెళ్తారు. కాబట్టి యథార్థత లేని వారు ఒక మనిషిని నాశనించడానికైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధపడతారు. కానీ యథార్థవంతులు మాత్రము ఆ తప్పును మాత్రము చేయరు. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు ఏం చేస్తారంట? వాళ్ళు ఉగుస్తున్నారు. ఉదాహరణకి మనము ఆదికాండం 42వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. చూసాడే తన సొంత సహోదరికి కీడు చేస్తారు. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి. చాలండి. ఇక్కడ మనం చదివిన వాక్యంలో, మనం చదివే వాక్యంలో ఇది యోసేపు చరిత్ర. ఎవరి చరిత్ర అంట? యోసేపు చరిత్ర. యోసేపు యొక్క చరిత్రలో అతని యొక్క అన్నదమ్ములు ఏం చేశారంట? యోసేపుని గోతులో వేసి అతడు చచ్చిపోయాడని చెప్పేసి వాళ్ళ నాన్నకి చెప్పి అతన్ని ఏం చేస్తారంట? అమ్మేస్తారు కదా. కాబట్టి అన్నదమ్ములు ఏం చేస్తారంటే అతన్ని అలా చేయగల కారణం ఏంటి చెప్పండి? అయ్యయ్యో, మంచి మంచి ప్రసంగాలు చేస్తాను మీకు, అయినా మర్చిపోయారు. వాళ్ళు చేసే చెడుతనాన్ని వాళ్ళ నాన్నకి చెప్పేవాడు పోయి. వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు చేసే పాపాలన్నీ కూడా ఇతను చిన్నవాడు కాబట్టి నాన్నకి చెప్పేవాడు. నాన్న వీళ్ళు చాలా తప్పులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారని వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? వాళ్ళకి కోపంతో గర్దించో బుద్ధి చెప్పేవాడు. అప్పుడు వాళ్ళకి ఎవరి మీద కోపం వచ్చేది? మన మీద ఎవరైతే చెప్పారో వాడి మీద కోపం వచ్చేది. ఎవరు? అతను యోసేపు. ఇప్పుడు ఈయన సంగతి ఏం చేయాలి? మనము ఈయన ఏదో ఒకటి చేయాలి. కానీ కొట్టి తిట్టి చేయట్లాలో ఈయన లేపేయాలి. ఎలా అయిందో చంపేస్తే ఇక మన మీద కంప్లైంట్ చేయడు. ఎందుకంటే మన అందరం బాయి అందరం చెడ్డవాళ్ళే కాబట్టి మనం ఒకరి మీద చెప్పుకోము. వీడు ఒక్కడే మంచోడు. ఎవరు? యోసేపు మంచోడు. ఈ యోసేపు ఏం చేస్తున్నాడు? వెళ్ళి నాన్న చెప్తున్నాడు. కాబట్టి ఈయన చంపేస్తాం అనుకో మనకు అడ్డం ఉండదు. ఈ దినాల్లో ఎంతమంది చూడండి, నేను కొన్ని వీడియోలు చూస్తాను. భార్యలు అక్రమ సంబంధం పెట్టుకొని భర్తలు చంపేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. చంపేసి ఏమీ తెలియనట్లుగా అమాయకంగా ఉంటున్నారు. ఎవరు అడ్డం వచ్చేసారు? వాళ్ళకి కట్టుకున్న భర్త అడ్డం వచ్చేస్తాడు. ఎవరు అడ్డం వస్తారంట? కట్టుకున్న భర్త అడ్డం వచ్చి భర్తను చంపేసి ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తర్వాత వాళ్ళకి పోలీసులు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మొత్తం బయటకు వచ్చి కిరాతకంగా చంపేస్తుంది. ఎవరితో? ప్రియుడితో కలిసి. ఎవరితో కలిసి అంట? ప్రియుడితో కలిసి ఏం చేస్తుందంట? భర్తని కిరాతకంగా చంపేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజులు ఎలాగున్నాయంటే మనిషి అనుకున్న చేసేటప్పుడు ఎవరు అడ్డం వస్తే వాళ్ళు చంపేయాలి. మనకు అడ్డం రాకూడదు. మనం చేసే తప్పు కాబట్టి వాళ్ళు అడ్డం వచ్చి మనకు చెప్తున్నారు. అయినా సరే మనకి ఆ తప్పు చేయాలి. కాబట్టి వీళ్ళు నేను లేపేస్తే మనకు అడ్డం అని చెప్పేసి ఆ దినాల్లో అదే మైండ్ ఉంది జనాలకి. ఇప్పుడు కూడా అదే మైండ్ ఉంది. అందుకని యోసేపు ఏం చేస్తాడంటే అన్నీ వాళ్ళ నాన్న చెప్తున్నాడు. వాళ్ళకి ఏమొచ్చిందంటే బాగా
కోపం వచ్చేసి ఎలాగైనా సరే ఈయన చంపారనుకున్నారు. ఆ తర్వాత గోతులు వేశారు. అప్పుడు యోధా చెప్పాడు, అరే వాడిని గోతులు పరేసి ఏమొస్తారా, వాడిని తీసి ఎవరైనా అమ్మేద్దారా అని చెప్పాడు. ఆ తర్వాత అతను అమ్మేశారు. ఆయన ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక గొర్రె పిల్లని చంపి అతని వస్త్రానికి రక్తం పూసి, నాన్న నీ కొడుకుని పులి తినేసింది అని చెప్పేసి నమ్మించారు. ఆయన ఏడ్చి ఆయన మర్చిపోయి అయిపోయింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాల తర్వాత, లేకుంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమొచ్చిందంటే ప్రపంచం అంతా కరువు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఆహారం కావాలి. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఇతను యేసేపు చిన్నప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు పెద్దోడైపోయి ఐగుప్తికి హెయిర్ స్టైల్, గెడ్డం అంతా ఆ స్టైల్లో ఉంది కాబట్టి ఇప్పుడు యూజుడ్గా లేడు ఆయన. వీళ్ళేంటంటే ఇదే ఫార్ములాలో ఇదే మోడల్లో ఉన్నారు. సరే 10 మంది అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళారు? ఆహారం కోసం వెళ్ళి, మహాప్రభు మాకు ఆహారం ఇవ్వండి, డబ్బులు తీసుకొని అడిగారు. కానీ వీళ్ళు అతను గుర్తుపట్టలేదు. కానీ అతను ఏం చేశాడు? వీళ్ళని గుర్తుపట్టి ఏం చేశాడు? వాళ్ళని ఏడిపించడం కోసం, ఏంటి మీరు ఏగులు వారు అది ఇది అని చెప్పి మీరు ఎవరో ఏంటి అంత అడిగితే వాళ్ళు చెప్పారు, మేమందరం కూడా యథార్థవంతులమే. 11 వాక్యం చదవమా, 42:11. మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. ఎవరు చెప్పారు? పోయి యేసేపుని అమ్మేసిన వాళ్ళు చెప్తాం మేము యథార్థవంతులమి, ఒక తండ్రి కుమారులమే అన్నారు. తర్వాత ఏం చెప్పారు? చదవమ్మా 13వ వాక్యంలో భలే ఉంటుంది, ఇక్కడ చదవండి. అయితే అతడు లేదు. 13. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. ఒకడు లేడు అంటున్నారు. ఏమయ్యాడు చెప్పట్లేదు. ఒకడు లేడు. ఇదే మాట ఇంక చాలా సార్లు రాసి నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను చదివి పొద్దున్న. ఏమన్నారు? ఒకడు లేడు అంటున్నారు. ఏమయ్యాడు ఒకడు? కానీ లేవని మేమందరము యథార్థవంతులమే అంటున్నారు. ఎవరి దగ్గరికి వచ్చి చెప్తారు ఆ మాట? చెప్పండి. యేసేపు దగ్గర ఆయన అమ్మేశారు. ఆయన అమ్మేశారు. ఐగుప్తు దేశం పసి వయసులో అమ్మేశారు. కానీ ఇప్పుడు ఆయనకే చెప్తారు మేము చాలా యథార్థవంతులు. అలాగే దినాల్లో సామెత చెప్తారు, పిల్లి పాలు తాగేసి ఏముంటుందంట, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. కానీ అది కళ్ళు మూసుకుని తాగితే దానికి కనపడదు, మనకెందుకు కనపడదు? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిద్ది, కానీ ఎవరికి కనపడదు అప్పుడు కళ్ళు మూసుకుని తాగితే? దానికి కనపడదు. కానీ అదేమనుకుంటుంది తెలుసా, నేను పాలు తాగింది ఎవరు కనపడాను, కళ్ళు మూసినేమో అది, కానీ మనం మూసుకున్నాం అనుకుంటుందంట ఎవరో? పిల్లి. అట్లాగే దినాల్లో చేసేదేమో వాళ్ళ తప్పు, ఎదుటివాడి కళ్ళు కప్పాలని చూస్తారు. ఈ అన్నదమ్ములు పోయి యేసేపు దగ్గరికి పోయి, అయ్యా మేము 12 మంది, ఒకడు లేడు, ఏంటి మా తండ్రి దగ్గర ఇంకొకడు ఉన్నాడు, మేము 10 మంది వచ్చాము అని చెప్తాం. ఏమయ్యాడు? ఒకడు ఎదురుకుంటా ఉన్నాడు. ఎక్కడ? వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కడ ఏం చేస్తారు? వాళ్ళతో మాట్లాడు, మేమందరం యథార్థవంతులమే అని చెప్తాడు డైలాగాలు. ఎలా చెప్తా అంటే అప్పుడు ఏం చెప్పాడు? తర్వాత చూడండి, ఇందులో 31 చదవమ్మా. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము. చాలు. వాళ్ళ నాన్న దగ్గరికి చెప్తారు, నాయన ఒకరిని అక్కడ పెట్టేసి వచ్చాము, ఇప్పుడు ఈ చిన్నవాళ్ళు కూడా తీసుకెళ్తేనే మనకు ఆహారం ఇస్తారంట, కాబట్టి మేము యథార్థవంతులని చెప్పి వచ్చామని చెప్పాడు. కానీ తండ్రికి ఇలా యథార్థవంతులు కాదని తెలుసు. ఒకరిని ఇలా నాశనం చేసి చంపేశారు, ఇప్పుడు ఉన్నవాడిని కూడా తీసుకొని పోతున్నారు. వీళ్ళ దుర్మార్గుని ఎవరు తెలుసు? తండ్రికి తెలుసు. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే, మనం ఎన్నోసార్లు తప్పులు చేసి కూడా మనం మంచిగా ఉన్నాము, మనం మంచి వాళ్ళని అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ యేసేపు అన్నీ తెలుసు. వాళ్ళ వేసే డ్రామా, నాటకము అంతా ఎవరు తెలుసు? యోసేపుకి తెలుసు. కాబట్టి తమ్ముడిని రప్పించాడు. తమ్ముడిని తీసుకుని వచ్చారు, మళ్ళీ ఆహారం పెట్టాడు. అప్పుడు చెప్పాడు, అరే మీ అన్నయ్యన్నారా, మీ తమ్ముడిరా నేనని చెప్పి ఏడ్చేశాడు బాగా. వాళ్ళు కూడా ఆయన పట్టుకు ఏం చేశారు? బాగా ఏడ్చాడు. సరే వెళ్ళి నాన్న కూడా తీసుకురండి, మనందరం ఇక్కడే ఉందాం మంచి సిటీలో, దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు, మీరు బాధపడవద్దని చెప్పి వాళ్ళని క్షమించాడా శిక్షించాడా? చెప్పండి. క్షమించాడా శిక్షించాడా? కాబట్టి యేసేపు యొక్క జీవితం యథార్థమైంది. కాబట్టి ఆయన ఎవరికి కీడు తలపెట్టేవాడు కానే కాదు. అందుకని మన జీవితం మనకి కీడు చేసే వాళ్ళకి మనం కీడు చేయాలా వద్దా? మనకి కీడు చేసిన వాళ్ళకి మనం కీడు చేయాలా వద్దా? చేయాలా? చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళు తప్పు చేశారు, మన యథార్థవంతులు.
వాడు తప్పు చేసి మనము తప్పు చేసి ఇంక మన దగ్గర యథార్థం ఏముంటుంది, ఇంకా వాడికి మనకి తేడా ఏముంటుంది, ఉండదు. కాబట్టి దేవుని బిడ్డ మనందరం కూడా యథార్థతను మనం కాపాడుకోవాలి. ఏం చేయాలంట చెప్పండి అందరూ, యథార్థతను మనము కాపాడుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో యోసేపు యొక్క అన్నదమ్ములు చూడండి యథార్థతను గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు యథార్థంగా మాత్రము లేరు. అందుకనే మనం మనకి జీవితంలో సాతాను తంత్రాలు కల్పించుకుంది, మనుషుడు తంత్రాలు కల్పించుకున్నాడు. కాబట్టి ఇక్కడ యథార్థత అనేది లేదు. వీళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి యోసేపుని చంపేశారు. అంటే చంపేయడానికి ఆత్మీయంగా చంపేసి గోతులో పడేశారు. అయితే యోసేపు వీళ్ళని పరీక్షించినప్పుడు వీళ్ళు తెలుసుకున్నారండి వాళ్ళ తప్పుని. ఎవరి తప్పుని? వాళ్ళ అన్నదమ్ములు చేసిన తప్పుని ఏం చేశారంట వాళ్ళు తెలుసుకున్నారు. ఇదే 42 అధ్యాయం 22 వాక్యం చదవము. ఆదికాండం 42:22. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ పెద్దోళ్ళు చెప్తాడు రూబేను, అరే ఆ రోజున యోసేపును వదిలేయండి అంటే విన్నారా? మీరు వినలేదు. ఇప్పుడు ఆ రక్తాపరాధము మన మీదకి వచ్చిందిరా అని చెప్తున్నాడు. చదవండి 23. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను కనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. 21 కూడా చదవండి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. అతని తమ్ముడిని అమ్మేసి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ తప్పు ఇప్పటికి కూడా వాళ్ళని బాధిస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలకి? ఒక 20 సంవత్సరాలకి కూడా ఏమైతుందండి ఆ తప్పు వాళ్ళని బాధిస్తూ ఉంది. అరే ఆ రోజు మనం తప్పు చేస్తామరా, మన సహోదరుడు ఇందాడేం చదివా, ప్రతి వాడు కూడా తన సహోదరుడు కొరకు వలలో ఒగినాడు. అలాగే తన సొంత సహోదరుడు కొరకు ఏం చేస్తారంటే వాళ్ళు చంపాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించి చంపకుండా అతను బతిమలాడాడంట, కాళ్ళు పట్టినాడంట, ఏడ్చాడంట. అయినా వదిలిపెట్టకుండా కఠినంగా అతను కొట్టి గుంటలో పారేసి మళ్ళీ తీసి ఇష్మాయిల్కి అమ్మేసి వాళ్ళపై ఐగుప్తులకు అమ్మేసి తన జీవితం యవ్వన వయసు అంతా సర్వనాశనం చేశారు. అప్పుడు ఇదంతా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు గుర్తు వస్తుంది? యోసేపు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు, అతను పెద్దోడయ్యాడు, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు అయిపోయారు. అప్పుడు ఎంత వయసు ఉంటుంది? అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ మనస్సాక్షి ఏం చేస్తాంట ఉచ్చుకుంటున్నారు. ఆ రోజు మనం బతిలాడాడు కదా, ఏడ్చాడు కదా, వాడి రక్తాపరాధం ఇదంతా. ఎవరి రక్తాపరాధం? యోసేపు యొక్క రక్త అపరాధమేరా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తమ తప్పును తెలుస్తున్నారా లేదా? అందుకని ఈరోజు మనం తప్పు చేసేయచ్చు, కానీ ఎప్పటికైనా అది మనల్ని బాధిస్తుంది. ఈరోజు మనం ఒక మనిషికి కీడు చేయొచ్చు, కానీ ఒక దినాన్న ఆ కీడు మనం కష్టం ఉన్నప్పుడు, మనకు అదే గతి పట్టినప్పుడు, అదే పరిస్థితి పట్టినప్పుడు, ఆనాడు నేను ఒకరికి ఇలా చేసేదా, ఈనాడు నాకు ఇలా జరుగుతుంది, ఇది న్యాయమే, నేను చేసిన తప్పు కాబట్టి ఇప్పుడు నాకు తప్పే, నాకు మీద శిక్ష వస్తుంది. కొన్ని దినాల తర్వాత మనం ఏం చేస్తామంటే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే యోబు ఉన్నాడు, యథార్థత నేను మరణం వరకు కాపాడుకుంటాను, విడిచిపెట్టను అన్నాడు. కాబట్టి యథార్థత కొరకు మనం చనిపోయిన సంతోషమే, పరలోకానికి వెళ్ళి దేవునితో మనము ఉంటాము. అందుకే నేను చదువుతున్న వాక్యంలో వీళ్ళ యథార్థవంతులు కాకపోయినప్పటికీ వీళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మేము యథార్థవంతులు మాట్లాడుకున్నారు, మళ్ళీ వాళ్ళే వచ్చి పక్కకు బాధపడుతున్నారు. మన రక్తపరాధం వచ్చేసిందిరా, వాడిని ఆ రోజు బతిలాడాడరా, కాళ్ళు పట్టాడరా, చేతులు పట్టాడరా, అయినా మనం వినలేదురా అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని బాధిస్తుంది. అలాగనే మనం కొన్నిసార్లు మనం మంచులని మనమే అనుకుంటాం, కొన్నిసార్లు దుర్మార్గులని మనమే అనుకుంటాం. మనం చేసిన తప్పు తెలిసినప్పుడేమో మనం దుర్మార్గులవి వాడికి కీడు చేస్తాం, ఆ రక్తం మన దగ్గర వస్తూ అంటాం. కొన్నిసార్లు మనం తప్పును కప్పుకొని ఏం చేస్తాం, ఫస్ట్ మనం మంచి వీళ్ళేమన్నారు, ఫస్ట్ యథార్థవంతులు అన్నారు, తర్వాత ఏమన్నారు, రక్తపరాధం వచ్చిందని. ఫస్ట్ మనకి ఎట్లా ఉండదంటే మన తప్పు మనకు తెలిసే వరకు మన యథార్థవంతులమే. ఇందాక చదివారు కదా, ఒకని మార్గం మన దృష్టికి యథార్థంగా ఉండను, తుదకి అది మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఫస్ట్ మనిషికి ఎలా అంటే తప్పు చేసినా కూడా మంచిగా ఉంటుంది, కానీ ఒక శిక్ష అనేది వస్తుంది చూసారా, అప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను చేసిన తప్పుకే ఈ శిక్ష నాకు ఈ దినాన్న వచ్చింది అని మనకేమైందంట ఆనాడు తెలుస్తుంది. కానీ యేసు అలా చేశాడండి, చేయలేదు. అరే బాధపడమాకండ్రా, మీ అందరి కోసం దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు, కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయండి, ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది, ఈ 5 సంవత్సరాలు నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు ఏమీ బాధపడద్దు, మీకు నేను ఉన్నాను అన్నాడు. ఏమనంట
ఏమనంట యేసేపు ఏం చేసి అందరినీ 10 మందిని ఏం చేశాడంట ఇంటికాడికి పిలిపించాడు. ఎక్కడ పిలిపించాడంట? 10 మందిని ఇంటికి పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు? భోజనం పెడతాయి. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, అరే ఒక్క దెబ్బతో మొత్తాన్ని వేసేస్తాడు మనల్ని, అయిపోయింది మన పని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడు? 10 మందిని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత 11 మందిని కూర్చోబెట్టాడు. 12 ఆయన ఎవరు? ఈయనే. 11 మందిని సీరియల్ కూర్చోబెట్టి ఒక గ్యాప్ పెట్టాడు మధ్యలో. 11వ నెంబర్ ఈయంది, 12వ నెంబర్ బెన్యామింది. 11వ నెంబర్లో వెళ్ళి ఈయన కూర్చున్నాడు. వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఏంటి ఇదంతా? ఏం మనం చంపేస్తాం అనుకున్నాం, తీరా చూస్తే భోజనం పెడుతున్నాడు. ఓహో, భోజనం పెట్టి చంపేస్తాడేమో వాళ్ళ భయం, భోజనం పెట్టి చంపేస్తాడేమో అంటే ఇప్పుడు ఉరిశిక్ష చేసేవాడు చివరి కోరిక అడుగుతారు ఏది కావాలని. అలాగని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏం చేశాడు మరి, మీ అన్నయ్య మీ తమ్ముడు రాని బోరు ఏడ్చేశారు. ఏడ్చి సంతోషంగా వాళ్ళకి ఏట కోసి అంట మంచి పొట్టేలు కోసి మంచిగా భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి, ఐగుప్తుల గుర్రాలు రథాలు బండ్లు అన్ని ఇచ్చి, మీరు ఫ్యామిలీ అందరూ వచ్చేయండి అన్నాడు. ఎంతమంది? 66 మంది. ఎంతమంది అంట? 66 మందిని తీసుకెళ్తే అక్కడ ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది అయ్యారు. ఎన్ని లక్షలు అంట? 20 లక్షలు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు యథార్థవంతుడు ఒక్కడుంటే వాడిని బట్టి ఆశ్రయిస్తాడు. మీ కుటుంబంలో నువ్వు ఒక్కడు యథార్థం ఉండు, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా ఏమైందంట? ఆశ్రయించబడుద్ది. కాబట్టి మన జీవితంలో ఒక యథార్థవంతుడు మనం మారడానికి ప్రయాసపడాలి. చెడ్డవాడికి మారడం పెద్ద కష్టమేం కాదు. ఒక బూతు మాట మాట్లాడితే మనం చెడ్డవాళ్ళమే. ఒక ప్రవక్తన సరి లేకపోయినా, ఒక క్రియ లేకపోయినా, క్యారెక్టర్ లేకపోయినా కూడా మనం చెడ్డవాళ్ళమే. కానీ ఒక మంచివాడిగా మారడం చాలా కష్టము. అందుకని ఒక ఖైదీకి కూడా ఏం చేస్తాడ? క్షమాభిక్ష పెడతారు. ఎందుకు పెడతారు? తన సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, జైల్లో ఉన్నంతకాలం ఏ గొడవ చేయకుండా చాలా మంచిగా ప్రవర్తించని చెప్పేసి ఏం చేస్తాడ? క్షమాభిక్ష కూడా పెడుతుంటారు. అలాగనే దేవుడు కూడా మన జీవితంలో మనం ఒకవేళ తప్పు చేసినా ఈ దినాన్ని మన మనస్సాక్షి బాధించినప్పుడు ఆ తప్పు తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఎవరికైతే కిడి చేస్తామో వాళ్ళ దగ్గర కూడా పోయి మనం ఏం చేయాలంట? క్షమాపణ అడిగినప్పుడు ఆ పాపం అంతటితో ఏమిటంట? తొలగించబడుద్ది. కాబట్టి ఇక్కడ ఇలా పాపాన్ని వీళ్ళు తొలగించుకోలే. ఎవరు తొలగించారు? యేసేపు తొలగించాడు. అరే బాధపడమాకండ్రా, మీరు చేసినంత తప్పైనా కూడా అది మేలు కొరకే చేశారు. ఆ రోజు నేను ఇక్కడ రాబట్టి ఈ రోజు మీ అందరిని నేను పోషించగలుగుతాను, కాబట్టి మీరు బాధపడదని ఇతనే వాళ్ళ తప్పుని ఏం చేశాడంట? క్షమించాడు. అవునా కదా? ఇతనే వాళ్ళ తప్పుని క్షమించాడు. వీళ్ళందరూ చచ్చిపోయాడనుకున్నారు, కానీ ఆయన బతుకున్నాడు. చాలా షాక్ అయిపోయాడు. వాళ్ళ నాన్న కూడా ఇన్ని షాక్ అయిపోయాడు, ఇంకా నా కొడుకు ఇంకా బతుకున్నాడా అని చెప్పేసి వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయాడు. అందుకని దేవుని బిడ్డ మన జీవితంలో తప్పిపోకుండా యథార్థతను మనం ఏం చేయాలట? కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనందరం కూడా యథార్థవంతులుగా ఉండాలి. అందుకని చదవండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాము? నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద ఏం చేయాలంట? యథార్థవంతుడిగా నీవు ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో యథార్థవంతులు భూమి మీద లేరు. దేవుడికి కావాల్సిన ఎవరంట? యథార్థవంతులు కావాలని చెప్పేసి దేవుడు కోరుచున్నాడు. నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థవంతుడివై ఉండము. నీవు స్వాధీనపరుచుకుని పోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటలను సోదిగాండ్రు మాటలు విందురు. నీ దేవుడిని యెహోవా నిన్ను అలాగూ చెయ్యనీయుడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అనేకులు కూడా అనేక రకాలుగా ప్రయాసపడి వాళ్ళ శకునాలు చూసి, లేకపోతే చేతబడులు చేసి, మంత్రాలు చేసి ఎన్నో కార్యాలు చేస్తారు. అయితే దేవుడు మనకి చెప్పేది అంటే, నువ్వు యథార్థవంతుడు ఉంటే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. అందుకే దినాల్లో మనము యథార్థతని కాపాడుకోవాలి. చెప్పండి అందరూ. ఈ దినాలు యథార్థత కాపాడుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ. అన్ని విషయాల్లో ఏబు యథార్థంగా కలిగి ఉన్నాడు. ఏ ఒక్క తప్పు కూడా ఆయన చేసేవాడు కానే కాదు. అందుకని ప్రతి మనిషి చెడు కార్యం చేయకుండా ఉంటే యథార్థవంతుడు ఉంటాడు. చెడు కార్యం చేసేవాడు యథార్థతని పోగొట్టుకుంటాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. కీర్తన 18వ అధ్యాయం 23వ వాక్యం మీరు చూసినట్లయితే, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. ఇక్కడ మనం చదువుతున్నాం, దావీదు చెప్తున్నాడు, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. కాబట్టి మనుషులు యథార్థవంతులు కావాలి అంటే కనుక దోషక్రియలు మనం చేయకుండా ఉంటే ఆయన దృష్టికి మనం ఎలా ఉంటామంటే యథార్థవంతులుగా మనము
కనపడతాం. అందుకని మనము ఏదైతే దోషమో అది ఏం చేయాలంటే మనం చేయకూడదు. బైబిల్లో రాస్తుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనం, దోషం అంటే ఏదో పెద్ద నరహతో ఇంకో ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక మాట మనం మాట్లాడినప్పుడు ఆ మాట సరిలేనప్పుడే అప్పుడే మనం దోషంగా మనం మారిపోతున్నాం. అందుకని ఇక్కడ మనం చదువుచున్నాము, మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డం వచ్చేసిన మనం చదువుచున్నాం. మన దోషంలో ఆయన తన ఎదుటి వాటిని ఉంచుకొని ఉంటున్నాడు. కాబట్టి మనం దోషాలు మన దగ్గర ఉండకూడదు. మనలో ఉండాల్సింది యథార్థత. చెప్పండి అందరం. అందుకని ఇక్కడ చదువుతున్నాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటేనే ఆయన దృష్టికి నేను యథార్థవంతుడిని అయితేనే. కాబట్టి దోషక్రియలు చేయకుండా దేవుని దృష్టిలో యథార్థవంతుడు ఉండటం గొప్పది. అంతకంటే గొప్ప గ్రేట్ ఇంకొకటి లేదు. కాబట్టి మనము ఏదో అనుకుంటాం, దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళంటే మనం ఏం చేయాలి అనుకుంటాం. ఏమీ చేయకుండా యథార్థంగా ఉంటే మనం దేవుని దృష్టిలో గొప్పవారివి. కింద చదవమ్మా 25వ వాక్యం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడివిగా నుందువు. ఇక్కడ చూడండి, దయగల వారి ఎడల దయ చూపించదువు, యథార్థవంతులు వీళ్ళు ఎలా ఉంటారంట, యథార్థవంతులు. కాబట్టి దేవుడు మన యథార్థవంతులుగా ఉంటే ఏం చేస్తాడంట, మన ఎడల యథార్థత కలిగి ఉంటాడు. అందుకని మన అందరం కూడా దేవుని ఎదుట యథార్థంగా ఉంటే ప్రపంచం అంతటా కూడా ఎలా ఉంటుందంట, యథార్థంగానే మనము కనబడతాం. కాబట్టి దేవుడు యథార్థవంతుడు, మనుషులు యథార్థవంతులను చేశాడు, దేవదూతలు యథార్థవంతులు చేశారు. కానీ మనుషులు తప్పిపోతున్నాడు, సాతాను తప్పిపోయింది. ఈ దినాన్న యథార్థవంతులు లేరు, కానీ అందరూ కూడా ఒక దుర్మార్గులుగా, కిడి చేసేవారుగా, వల్లొగ్గేవారుగా, కిరాతకులుగా, దోషక్రియలు చేసేవారుగా, సహోదరుల్ని నాశనం చేసేవారుగా అనేకులు మనం చూస్తున్నాం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు రాకుండా ఉండాలని అనుదినం కూడా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించాలి. ఇదే కీర్తన 19:13 వాక్యం చదవండి అమ్మ. 19:13. దురభిమాన పాపములలో పడకుండా, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. చూసారా, తన జీవితాన్ని తానే చెప్తా, అయ్యా నేను చెడ్డ పని చేస్తే పాపలో పడిపోతా, కానీ చెడ్డ పని చేయకుండా నువ్వు నన్ను ఆపితే నేను యథార్థవంతుడిగా ఉంటాను. అంటే నా చేతిలో ఏమి లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనిషి జీవితం, మనిషి భవిష్యత్తు ఎవరి చేతిలో అని చెప్పండి? దేవుని చేతిలో ఉంది. దావీదు అన్నాడు, నేను పండుకునుట, నేను నుంచుంటా, నేను లేచుట, నేను కూర్చుంటా, నేను నడుచుట, నా నోటికి నాలుగుకి రాకముందు నా మాట అన్ని నీకు తెలుసు అన్నాడు. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవిత భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే దావీదు అన్నాడు, దురభిమాన పాపం అంటే చెడు పాపములో నేను పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీకు. అంటే పాపం నా మీద ఏలుబడి చేయకుండా మీరు నన్ను ఏం చేయాలి? ఆపండి. పాపం నా మీద ఏలుబడి చేస్తే నేను చెడ్డవాడిగా మారుతాను. కాబట్టి అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిని అగుదును. కాబట్టి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అధిక ద్రోహం చేస్తాం. ఇస్కరియోతు యూదా మొదటగా యథార్థంగా ఉన్నాడు, తర్వాత ఏం చేశాడు? డబ్బులకు ఆశపడి అధికమైన ద్రోహాన్ని చేసి, ద్రోహి యోగి ఇస్కరియోతు యూదా అని రాస్తుంది. ద్రోహం వలన సంపాదించిన డబ్బు అని రాస్తుంది. కాబట్టి నమ్మక ద్రోహి ఎవరైనా ఇస్కరియోతు యూదా, యేసుప్రభుతో ఉంటూ, యేసుప్రభుతో తింటూ, యేసుప్రభుతో సేవ చేస్తూ, యేసుప్రభుతో డబ్బు పట్టుకున్న ఆ వ్యక్తి యేసుప్రభుకి ఏం చేస్తాడంట? నమ్మక ద్రోహం చేస్తాడు. అందుకని ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను అధికమైన ద్రోహం చేయకుండా, దురాభిమానంలో పడిపోకుండా నువ్వు నన్ను ఆపినట్టయితే కనుక నేను యథార్థవంతుడిగా ఉండి నేనేం చేస్తానంట? నిందారహితుడిగా ఉంటాను. ఎలా ఉంటానంట? నిందారహితుడిగా ఉంటాను. అందుకే చివరి దినాల్లో మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులు ఉంటాక ప్రయాసపడండి. తంత్రాలు కల్పించుకోవద్దు. తప్పు చేయడానికి ఒక తంత్రము, తప్పును కప్పుకోవడానికి ఒక తంత్రము, మళ్ళా తప్పు చేయడానికి ఒక తంత్రము, మళ్ళా తప్పును కప్పుకోవడానికి తంత్రము. ఇలాగ మనం చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ప్రతిష్ఠించబడిన సియోను యెరూషలేములో కాలుచున్న రాళ్ల మధ్యలో అభిషేకాన్ని మనం పోగొట్టుకొని సాతాను వలె పాతాళానికి
ఒక మూలకు మనము త్రోయబడతాం. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము ఈ ఉదయకాల సమయాన్న యథార్థత గురించి మనం తెలుసుకున్నాం. నిజంగానే దేవుడు యథార్థవంతుడు. ఆయన మనుషులందరూ కూడా నిర్మలమైన ఆయన స్వరాన్ని ఇచ్చే దేవుడు. ఆయన శరణు తెచ్చే వారికి ఆయన కీడుముగా కనబడుతున్నాడు. దేవుడు ప్రతి మనిషిని మంచివాడిగా మార్చాలని ఆయన ఇంకనూ ప్రయాసపడుతున్నాడు. మంచివారిగానే సృష్టించాడు. మరలా దారి తప్పిన మనిషిని మంచి మార్గానికి తేవాలని ప్రయాసపడుతున్నాడు. కేరూబుని దేవదూతనుడా మంచివాడిగా చేశాడు. ప్రతిష్ఠించబడిన పర్వతం మీద అభిషేకం నంది కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించింది. ఎప్పుడైతే వర్తకం వచ్చిందో, తను పాపము లోపల అన్యాయం ఎప్పుడైతే పెంచుకుందో యథార్థతను కోల్పోయింది. ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది? ప్రతి మనిషిని కూడా మోసపరిచి ప్రతి మనిషిని అబద్ధికం చేసి యథార్థత నుంచి తొలగిస్తుంది. కానీ యోబు గారు చెప్తున్నారు, నా యథార్థతని మరణం వరకు కూడా నేను విడిచిపెట్టనని యోబు గారు చెప్తున్నారు. అలాగనే మరి ప్రసంగి చెప్తున్నాడు, దేవుడు యథార్థవంతులు చేశాడు, మనుషులు తంత్రాలు కల్పించని చెప్తున్నాడు. అలాగనే మీకా చెప్తున్నాడు, ప్రతి ఒక్కడు కూడా వలలు వగ్గి తన సహోదరికి మరి చంపరాగి కిరాతులు కనబడుతున్నారు. దేశంలో భక్తులు కానీ యథార్థం లేడని మీకాకి దేవుడు చెప్తున్నాడు. అదే సమయాన్న ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంలో చివరికి అది మరణాన్ని నడిపించడం. ఈ దినాల్లో మనం తప్పు చేసేంత కాలము మనకి తెలియట్లేదు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత యేసు యొక్క సహోదరులు అప్పుడు అయ్యో మన రక్త అపరాధం మన మీదకి వస్తుంది, వాడు బ్రతిములాడిన ఆ దినాన్ని కనికరించలేదు, కరుణించలేదు, కాబట్టి ఈ పాపం మన మీదకి వస్తుందని వాళ్ళు బాధపడి ఉన్నారు. ఆ శిక్ష వాళ్ళ మీద రాకుండా యేసు వాళ్ళని క్షమించినట్టు మనం చదువుచున్నాం. నిజమే, ఈ దినాల్లో మనం కూడా ఎవరికైనా ద్రోహం చేస్తుంటే, ఎవరికైనా కిడు చేస్తుంటే, మన మనస్సాక్షి మన బాధించి గద్దించినట్లయితే ఆ రక్తాపరాధం అనేది రాకుండా క్షమాపణ అడుగుదా, యథార్థవంతులుగా మనం మారదా. యథార్థవంతులే పరలోక రాజ్యంలో దేవునితో ఉంటారు. యథార్థవంతులు వెళ్ళినా ఆయన యథార్థవంతులుగా ఉంటున్నాడు. కాబట్టి మన యథార్థం వదలకుండా ఏబు వలె ఏ దోషము, ఏ పాపము, ఏ దోషక్రియ చేయకుండా యథార్థం మనం కాపాడుకోవాలి. అధికమైన దురాభిమానం, పాపం మనం పడిపోకుండా, దేవునికి ద్రోహం చేయకుండా యథార్థవంతులుగా నిందారహితులు మనం జీవించినట్లయితే నిందారహితుల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు రాబోచున్నాడు. ఈ అంచె దినాల్లో దేవుడు చెప్పిన వాక్యం నెరవేరుతుంది. భూమి అంతా కూడా నాశనంలో కనబడుతుంది. అనేక దేశాలు యుద్ధాల్లో కనబడుతున్నాయి, శత్రుత్వాలతో కనబడుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే ప్రభు యొక్క రాకడ రావచ్చు. కాబట్టి మనం మనకి జీవితాన్ని యథార్థమైన మార్గంలో మనం నడిపించబడాలి. యథార్థమైన జీవితాన్ని మనం చేసి పరలోక రాజ్యంలో మన దేవుని దృష్టి యథార్థవంతులుగా ఆయన నిలబెట్టకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. యథార్థవంతుడు నా తండ్రి యెహోవా, శరణం వెదకిన వారికి కేడెము. యథార్థవంతుడు నా తండ్రి యెహోవా, శరణం వెదకిన వారికి కేడెము. యేసుని నమ్మిన సదా రక్షించును, శత్రు చేతి నుండి నన్ను తప్పించెను.